దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామాఖ్య. బట్ నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఫస్ట్ మనం జాతకం అనేది పరిశీలన చేయాలి. దాని తర్వాత ఏంటి అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఒక డౌట్ ఏంటంటే పర్టికులర్గా అక్కడికి వెళ్ళినటువంటి హస్బెండ్ అండ్ వైఫ్, సో అంటే ఇప్పుడు మనము దేవుళ్ళను చాలా పవిత్రంగా కొలుస్తాం. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు తీసుకుంటానో దాదాపు చాలామందికి డౌట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి నిజంగానే వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, సో అంటే వాళ్ళిద్దరు కలవడం వల్ల నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళు పూజ చేయించుకుంటే, సో ఫిజికల్గా కలవడం గల ఓపెన్గా మాట్లాడాలంటే, సో అట్లా కలవడం వల్ల అక్కడ నిజంగానే వాళ్ళకి ఒకవేళ పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? నేను కూడా కొన్ని వీడియోలు చూశానండి. భార్యాభర్తలు కొండ మీద శృంగారం చేసుకొని తర్వాత రోజు ఉదయాన్నే అలా వెళ్ళి కామాఖ్య దర్శనం చేసుకోవాలని కొంతమంది గురువులు చెప్పినారు. అవును. బట్ అది అంత అబద్ధం. మీరు కామాఖ్య కొండ మీద సెక్స్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ డూ సెక్స్. బట్ సెక్స్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ కామాఖ్య కూడా అలాగే వెళ్ళకూడదు. ఖచ్చితంగా అంటే స్నానం చేసి వెళ్ళాల్సి ఉంటుంది.